హైదరాబాద్ లో ఓ మాయలేడి నిత్య పెళ్లి కూతురు అవతారమెత్తింది. డబ్బున్న వారిని టార్గెట్ చేసి వందల కోట్లు దండుకుంటోంది. ఫోర్జరీ పత్రాలతో ఆస్తులు కాజేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఎవరు తిరిగినా వారిపై లైంగిక వేధింపులు కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగుతోంది. ఈ స్కామ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, సలహాల సూచనల కోసం ఓ న్యాయవాదిని సైతం పెట్టుకుంది. మాయలేడి యాక్షన్ అనగానే సీన్లోకి బాధితులను బెదిరించడానికి వకీల్ సాబ్ వచ్చేస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మోసం చేసి పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత బెదిరింపులకు దిగడం ఇది ఆమె తీరు. ఇప్పటికే 6 పెళ్లిళ్లు, 5 సెటిల్మెంట్లు చేస్తుంది. డబ్బున్న యువకులను ట్రాప్ చేయడమే ఈమె లక్ష్యంగా పెట్టుకుంటుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఫోర్జరీ పత్రాలతో ఆస్తులు కాల్చడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న మాయలేడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్ఆర్ఐ ఆస్తిని కాజేయడానికి వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తో చనిపోయిన ఎన్ఆర్ఐ అకౌంట్లోని కోట్లు మాయం చేసిన మాయలేడి పక్కా ఆధారాలతో గండిపేట తహసీల్దార్ను సంప్రదించిన బాధితులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తహసీల్దార్ బాధిత కుటుంబ సభ్యులకు నార్సింగ్ పోలీసుల అదుపులో అయితే ప్రస్తుతం మాయలేడి ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణలో బయటపడుతున్న కోట్ల కుంభకోణమని అనుకోవాలి. మొత్తంగా ఈ మాయలేడి మాయలో చాలా మంది పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా 6 వివాహాలు చేసుకుందంటే కనుక ఆ మాయలేడి ఎంత జిత్తులు మరి నాకు అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ హైదరాబాద్ లో ఓ మాయలేడి నిత్య పెళ్లి కూతురు అవతారం ఎత్తిన బాధితుల్లో ఒక బాధితునికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఆయన ఫోన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. జూమ్ లైవ్ లో వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఓకే, పేరు సయ్యద్ మీర్, ఏహెచ్ఆర్పిసి స్టేట్ మీడియా సెల్, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ మీడియా సెల్. ఓకే, ఒక్క నిమిషం. మీది వాయిస్ సిగ్నల్ లేదు కొంచెం. ఒక్కసారి మీరు ఒక చోట కార్ ఆపితే కనుక మాకు సిగ్నల్ వస్తుంది. స్ట్రక్ అవుతుంది మీది. ఆపేసా మేడం. ఓకే ఓకే, చెప్పండి అసలు ఏం జరిగింది? నా పేరు సయ్యద్ మీర్. ఓకే, ఐహెచ్ఆర్సి యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ప్రెస్ మీడియా. హలో, చెప్పండి చెప్పండి. హలో, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి అసలు ఏం జరిగింది? మాకు మా కజిన్ బ్రదర్ విషయము మొన్న చెప్పిండు. అయ్యా మా అన్న మ్యారేజ్ చేసుకుని ఆమె అతను ఎట్లా చనిపోయినాడో మాకు విషయం తెలీదు. కాకపోతే కొంతమంది ఆమె ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసుకొని ఆస్తులు కాజేస్తా ఉంది అని చెప్పిండు. ఫేక్ డాక్యుమెంట్స్ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆస్తులకు, ఆంధ్రాలో ఉండే ఫ్యామిలీకి ఆంధ్రాలో ఇవ్వాలి సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్. ఇది ఎక్కడ ఇచ్చారంటే గండిపేట ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చిండు. గండిపేట ఎంఆర్ఓ గారికి ఫోన్ నెంబర్ కనుక్కొని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మేము రోజుకు 400-500 మందికి మేము సర్టిఫికేట్లు ఇస్తాము, ఎవరికి ఇచ్చామని మేము ఎట్లా చెప్పాలంటే ఫలానా రజియా సుల్తానాకు మీరు ఎట్లా ఇచ్చారంటే ఆమె ఏడ్చి తీసుకునేది, మేమేం చేయాలంటారు. అంటే అప్పుడు నేను ఒక విషయం అడిగాను, మీ వల్ల, మీ అధికారుల లోపం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసా మీకు? మీరు ఎవరు అట్లా మాట్లాడడానికైతే నేను వస్తున్నాను అనేసి 20వ తారీఖు మేము పోయానికి అడిగాము.
లో అతనికి మొత్తం ఉంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎట్టిస్తావా? అసలు ఆ వ్యక్తిని మీరు కలిసారా? ఆమెని కలిసారా మీరు? ఆమె ఎస్కేప్ అవుతుంది మేడం. ఓకే. అంటే వివాహం చేసుకున్నానని చెప్పింది కాబట్టి ఆ తర్వాత వివాహం చేసుకున్న సమయంలో మీరు లేరా? హలో, స్ట్రక్ అవుతుందండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. హలో హలో కొత్తగా హైదరాబాద్ లో ఓ మాయలేడి నిత్య పెళ్లి కూతురు అవతారం ఎత్తింది. డబ్బున్న వారిని టార్గెట్ చేసి 100 కోట్లు దండుకుంటుంది. ఫోర్జరీ పత్రాలతో ఆస్తులు కాజేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఎవరు ఎదిరి తిరిగినా వారిపై లైంగిక వేధింపులు కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగుతోంది. ఈ స్కామ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు, సలహాల సూచనల కోసం ఏకంగా ఓ న్యాయవాదిని సైతం పెట్టుకుంది. మాయలేడి యాక్షన్ అనగానే సీన్లోకి బాధితులను బెదిరించడానికి వకీల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా బెదిరింపులకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మోసం చేసి పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత బెదిరింపులకు దిగడం, ఇదే ఆమె తీరన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే 6 పెళ్లిళ్లు, 5 సెటిల్మెంట్లు కూడా చేసుకుందంట. రైట్, ఇంకా మనతో మాట్లాడడానికి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి అన్నాం కాబట్టి ఆయన మరలా వచ్చారు. హలో, చెప్పండి, ఆమెను ఒక్కసారైనా ఎప్పుడైనా కలవడం జరిగిందా? వివాహం అయిన తర్వాత ఎప్పుడైనా చూసారా? లేదు మేడం, లేదు మేడం, కలవలేదు మేడం. కలవలేదు మేడం. ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు కలవలేదు మేడం. ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ విషయం మీకు ఈ విషయం మీకు ఎలా తెలిసింది? అంటే ఆస్తి కోసమే ఇన్ని చేస్తున్నట్టు మీకు ఎలా తెలిసింది? ఎందుకు అనుమానం వచ్చింది మీకు అసలు? మాకే అనుమానం ఎట్టొచ్చిందంటే, ఆమె ఏదో ఆస్తులు క్లెయిమ్ చేసుకోవడానికి చంద్రగిరి ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి అక్కడ సర్టిఫికేట్ ఒకటి పెట్టింది. ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ అని ఎట్లా తెలియదంటే, గండిపేట ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారు. గండిపేట పైన ఆధార్ కార్డు రిలీజ్ చేశారు. అంటే గండిపేట ఎంఆర్ఓ ఆఫీస్ లో 24వ తేదీ సర్టిఫికేట్ ఇస్తే 24వ తేదీ నవంబర్ లోనే ఇది ఆధార్ కార్డు తయారు చేసేసిన్నారు. 10 నిమిషాలు తేడాతోనే. ఓకే. ఆమెకి ఏమైనా పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆధార్ కార్డు తయారు చేసేసినారు. హలో, ఆమెకి ఏమైనా పిల్లలు ఉన్నారా అండి? లేరండి, పిల్లలు లేరు. అసలు వివాహం అయ్యి అంటే సంవత్సరాలు అవుతున్నాయా, నెలలే అవుతుందా? 2021లో మ్యారేజ్ చేసుకునేది కరోనా టైంలో. ఓకే ఓకే. 2023లో భర్త అదే లతీఫ్ అనే అతను చనిపోయినాడు. అది చంపేశారా, చనిపోయినాడా, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అతను అమెరికాలో డాక్టర్ సర్టిఫికేట్ ఏముంది, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు అనేసి అమెరికా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ చూస్తే ఎంఆర్ఓ గారు నార్మల్ డెత్ అనేసి ఇచ్చాడు సర్టిఫికేట్. యాక్చువల్ గా ఈమె మొదటి భార్య అన్నారు, కానీ చనిపోయిన అతనుకు లీగల్ గా ఒక పెద్ద ఆవిడ ఉండి భార్య ఉంటారు, కొడుకు ఉన్నాడు. ఇతనికి ఈమెకు ఇక్కడ మ్యారేజ్, ఇంతకు ముందు మ్యారేజ్ జరిగింది అనేసి స్పష్టంగా తెలిసింది. కానీ మా విచారణలో మేము ఎప్పుడైతే ఎంఆర్ఓ గారిని పోయి నిలదీశామో, మీరు ఏ విధంగా ఇచ్చారంటే, మాది ఫస్ట్ ఆయన దబాయించకి ప్రయత్నించాడు. దబాయించకి ప్రయత్నిస్తున్నట్లే మీరు ఏ విధంగా ఇచ్చారో మేము మీ పైన కేసు పెడుతున్నామని మేము ప్రతి ఒక్కటి క్లుప్తంగా చూపించాం. చంద్రగిరి అడ్రస్లు చూపిస్తున్నట్లే ఆయన భయపడిపోయి వెంటనే కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి, మా దగ్గర తప్పుడు సర్టిఫికెట్లు చూపించి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందింది కావున మీరు వెంటనే ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ని క్యాన్సిల్ చేయాలనేసి కలెక్టర్ గారికి పెట్టినాడు. అదే విధంగా పోలీసులకు కేసు పెట్టినాడు. మా దగ్గర తప్పుడు సర్టిఫికెట్లు చూపించి
ఈమె తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందింది కాబట్టి ఈమె పైన మీరు చర్యలు వెంటనే తీసుకోవాలనేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు కంప్లీట్ ఇచ్చాడు ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరు. ఓకే, హలో, వినిపిస్తుందండి. చెప్పండి. ఎప్పుడైతే ఆయన పెట్టాడో వెంటనే ఒక లాయరు, నాకు మొహమ్మద్ వసీం అనే లాయరు, నేను హైకోర్టు లాయర్ని, నీ పైన నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు గారికి కంప్లైంట్ ఇస్తాను. నేను ఒక ఎన్జిఓలో యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రెస్ మీడియాలో పనిచేస్తాను. నేను నీ పైన కంప్లైంట్ ఇచ్చి నీకు లోపలేస్తాను అనేసి బెదిరించాడు. నాకు నానా మాటలు నానా రకాలుగా బెదిరించాడు, వాట్సాప్ కాల్ చేసి. ఓకే, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, చాలా వరకు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. ఓకే, మీరు కేసు పెట్టారు కదా, ఈ విషయానికి సంబంధించి మీరు కేసు పెట్టారు కదా, పోలీసుల నుంచి ఎలాంటి వెర్షన్ వచ్చిందంటే కేసు పెట్టినప్పుడు అంటే ఈమె గతంలో కూడా చాలా వివాహాలు చేసుకుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎలా తెలిసిందని? పోలీసులు స్టార్టింగ్ లో ఏమారంటే కొంచెం వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చూపించారు. ఎప్పుడైతే మేము స్టేషన్ లో పోయి కూర్చున్నామో వాళ్ళ సిపి గారికి చెప్తామనేసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ 23వ తేదీ చేసింటే 27వ తేదీ ఆన్లైన్ లో పెట్టినారు. అప్పటి నుండి వాళ్లకు ఒక్కొక్కరికి పోయి విచారణ చేస్తున్నామని చెప్పారు. విచారణ చేస్తున్నారో లేదా మాకంటూ తెలీదు. వాళ్ళకు అరెస్ట్ చేసినప్పుడు మీకు ఫోన్ చేస్తాము, వచ్చి మీరు రండి అన్నారు. ఈ రోజు కూడా ఏం చెప్పారంటే 3 సార్లు రాత్రి ఫోన్ లో చెప్పారు, మేము పోయి పోలీస్ స్టేషన్ కలిసాము, రేపు ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తున్నాము, మీకు ఫోన్ చేస్తామని. ఉదయం ఫోన్ చేస్తే ఆమె ఇంకా ట్రేస్ అవుట్ కావడం లేదు, ఆమెకు అరెస్ట్ చేస్తానంటే మీకు ఫోన్ చేస్తాం, మీరు రండి సార్ అనేసి మురళి ఎస్ఐ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మురళి గారు చెప్పారు. ఇంతవరకు ఇంకా వాళ్ళ ఇంటి మాకు ఫోన్ రాలేదు. అయితే గతంలో ఈమె వల్ల బాధితుల కింద ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? అంటే ఈ విషయాన్ని మీరు వెలుగులో తీసుకొచ్చారు, చెప్పండి. ఏమండి, ఇంతకు ముందు ఈమె వల్ల ఎవరైతే ఇంకా వివాహం చేసుకుంది ఏమండి, నేను ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పు చేసేటప్పుడు ఈమె తరపున లాయర్లు కానీ పెద్ద మనుషులు కానీ నాకు 2 కోట్లు ఇస్తాం 3 కోట్లు ఇస్తాం, మీరు కొంచెం సైలెంట్ ఉండండి అనేసి 2-3 కోట్ల నుండి 5 కోట్ల వరకు నాకు ఆఫర్ చేశారండి. ఈ విధంతో ఒక జడ్జి అనేసి కూడా నాకు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జిని అనేసి అతనంతకు అతనే పరిచయం చేసుకొని నేను బస చేసినటువంటి హోటల్కి వచ్చి నన్నే కలిశాడు. మీకు నేను ఇంత ఇస్తాము, మీరు సైలెంట్ అయిపోండి అనేసి. అప్పుడు నేను ఇది తీవ్రతను ఇంకా పెంచాను, నేను విచారణ పెట్టేది. ఏ విధంతో నాకు 5 కోట్ల రూపాయల వరకు ఇస్తాము, మీరు సైలెంట్ ఉండమంటే అంటే ఈమె ఎంత స్కామ్ చేసింది, ఎంతమందికి బాధితులు ఉన్నారంటే ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్లో మేము కనుక్కుంటే హైదరాబాద్ లో ఈమె ఫోటో ఎవరు చూపించినా కూడా అవును ఇది 4వది కాదు 5వది కాదు 6వది అనేసి మా ఫ్రెండ్ సర్కిల్లో మీడియా సర్కిల్ కూడా చెప్పుకొని వస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఎన్టీవీలకు పోయినాను, వీళ్ళ బయోడేటా తీసుకుందాం అనేసి అక్కడ ఇంకా ట్రేస్ అవుట్ కావడం లేదు. 4 సంవత్సరాల కింద జరిగింది ఇది. పేర్లు మార్చి ఆధార్ కార్డులు తయారు చేస్తుంది, పేర్లు మార్చి వివాహాలు కూడా చేస్తుందని తేలింది ఈ రోజు. మిమ్మల్ని అంటే మిగిలిన బాధితులు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు? ఎందుకంటే ఈ విషయం మీరే వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి. లేదండి, ఇంకా ఇంతవరకు ఇంకా ఇది పబ్లిసిటీ కాలేదు కాబట్టి ఇది మీ మీడియా తరఫున పబ్లిసిటీ చేస్తే ఎవరన్నా వస్తారేమో అనేసి మేము చూస్తున్నాం. ఓకే అండి, తప్పకుండా మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. మీడియా ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ గానే ఉంటుంది. మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం. మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది. మొత్తంగా ఈ కిలాడి లేడీ అంతు చూసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 6 వివాహాలు చేసుకోవడం జరిగినట్టుగా తెలుస్తోంది. 5 సెటిల్మెంట్లు చేశారంట. సో డబ్బున్న యువకుల్ని ట్రాప్ చేయడం ఈమె లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఒక లాయర్ సపోర్ట్ తీసుకుంటూ కూడా బెదిరింపులకు కూడా గురి చేస్తుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. సరే చూద్దాం దీనికి సంబంధించి ముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో అటు అధికారులు కూడా చర్యలు తీసుకోబోతున్నారు కాబట్టి ఈమె పట్టుబడబోతుంది త్వరలో అనుకున్నా ఈమె ట్రేస్ చేసే విధంగానే అటు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.